అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు కాఫ్, దగ్గు, విపరీతమైన దగ్గొస్తుందా? అంటే రోజుల తరబడి గాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ ప్రాబ్లమ్ ఉందా? ఎన్ని మందులు వాడినా గానీ మీ ప్రాబ్లమ్ తగ్గట్లేదా? అయితే ఈ వీడియో మీకోసం. మీకు దగ్గు వచ్చింది అంటే దాని రూట్ కాజ్ ఎక్కడుంది? లంగ్స్‌లో లేదు, గుర్తుపెట్టుకోండి. మీ స్టమక్‌లో ఉంది ప్రాబ్లమ్. మీకు లాంగ్ స్టాండింగ్ అసిడిటీ ఉంది అంటే ఖచ్చితంగా దగ్గే వస్తుంది. నర్వస్ సిస్టమ్, సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అది స్టమక్ లోపల మీకు యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉండి, ఆ నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంతో హెడేక్, హెడ్ లోపల, బ్రెయిన్ లోపల స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. అది అలాగే వదిలేసామనుకోండి, బ్రెయిన్ లోపల ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిట్లిపోతాయి. ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి కాబట్టి. అక్కడ ఎంత ప్రెషర్ ఉండాలో అంతే ప్రెషర్ ఉండాలి. ఎప్పుడైతే ఈ అసిడిటీ అనేది మీకు ప్రెషర్ పెంచుతుందో, ఆ ప్రెషర్ బ్రెయిన్‌లో రిలీవ్ చేసుకోవాలంటే ఏం చేస్తుంది? కాఫ్ సెంటర్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ దగ్గితే మీరు ఆ ప్రెషర్ తగ్గుతుంది. బ్రెయిన్‌లో ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే సేఫ్టీ మెకానిజం అంటారు దీన్ని. దగ్గు రావడం అనేది. లేకపోతే అలా వదిలేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అయిపోతుంది. పారాలిసిస్‌కి వెళ్ళిపోతాడు. అందుకోసమే అది అటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఏదో చిన్న ప్రాబ్లమ్ రోజు నడిపించుకోవచ్చులే అని చెప్పేసి బాడీ దగ్గుని క్రియేట్ చేసి దాన్ని బయట పంపిస్తుంది. మరి దగ్గు అనేది మీకు కంటిన్యూస్‌గా రావడం అనేది మిమ్మల్ని సేఫ్ చేస్తుందా? ఇబ్బంది పెడుతుందా? ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. కానీ మీరైతే బతుకుతున్నారు కదా! మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. ప్రాపర్ ఫుడ్ తీసుకొని ప్రాపర్‌గా గంటకొకసారి నీళ్లు తాగండి. ప్రతి గంటకి ఒకసారి నీళ్లు తాగాలి. మీకు దాహం అయినా, దాహం కాకపోయినా. బయట ఫుడ్స్ అస్సలు తినొద్దు. ఏది తీసుకున్నా ఇంట్లో చేసినటువంటి ఫుడ్డే తీసుకోవాలి. అలాగే కొద్ది రోజులు కొంచెం కష్టమైనా ఈ ప్యాకెట్ పాలు మానేయండి. ఆవు పాలో, గేదె పాలో ఏదో దాన్ని తెచ్చుకొని దాంతో చేసినటువంటి పాలు, పెరుగో వాడుకోండి. అది బెటర్. అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్డు, స్టోర్డ్ ఫుడ్డు, మీరు ఆర్డర్‌లు ఇచ్చి బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. కొద్ది రోజులు వీలైతే మీరే గోధుమలు తీసుకొని గిర్నీ దగ్గరికి ఇచ్చి పట్టించి వాడుకుంటే బెటర్. బయట సూపర్ మార్కెట్‌లో ఉండేటియన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్. టోటల్ ప్రాసెస్ చేసేసి ఉంటాయి. అవి తీసుకోగానే బాడీ లోపల అసిడిటీయే తయారవుతుంది మీకు. నైటు మీరు తినేదానికి, పడుకునేదానికి కనీసం 3 గంటల గ్యాప్ ఉండాలి యాక్చువల్‌గా. అందుకే సూర్యాస్తమయం కాగానే తినేసేయాలి ఇమ్మీడియేట్‌గా. 6:30, 7 గంటలకల్లా తినేయండి. మీకెప్పుడు నిద్రొస్తే అప్పుడు పడుకోండి 10 గంటల తర్వాత. ఇది చేయాలి. అలాగే పొద్దున సూర్యోదయం అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తినండి. ఫుడ్ తినాలి. పొద్దున టైం మీరు తీసుకునేటప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పొద్దున ప్రోటీన్‌లు, ఫ్యాట్ లేకుండా చూసుకోండి. మధ్యాహ్నం పూట ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. మధ్యాహ్నం ప్రోటీన్ టైం దాన్ని చూసుకోవాలి. మధ్యలో కొంచెం వీలైతే ఎక్సర్సైజ్ చేయండి. ఇటువంటివి చేసుకుంటూ మీరు తీసుకునే ఫుడ్‌లో ఫైబర్‌ని గాని పెంచుకోగలిగితే ఆటోమేటిక్‌గా మీ దగ్గు తగ్గిపోతుందండి. దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం, యాంటీబయాటిక్స్ వాడితే ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇంకాస్త ఎక్కువైపోతుంది. జస్ట్ రూట్ కాజ్‌ని అడ్రెస్ చేయండి మీరంతే. సింపుల్, దీన్ని చేయడానికి పెద్ద కష్టం లేదు. మేము సంజీవని అయితే కమిన్ టీ అని చెప్పి, కమిన్ థైమ్ టీ అని చెప్పి, కొన్ని పెప్పర్‌మెంట్ టీ అని కొన్ని టీలు ఇస్తాం. ఇవ్వంగానే ఇమ్మీడియేట్ తగ్గిపోతే దగ్గు ఆగిపోద్ది. ఏం చేసామంటే ఇప్పుడు మనకు ఓపిక వచ్చినప్పుడు ఇలాగే సివియర్‌గా ఒక పేషెంట్ నాకు 3 సంవత్సరాల నుంచి దగ్గుంది సార్ అన్నారు. ఆ టీ ఇచ్చాం సింపుల్‌గా. టీ తీసుకోగానే దగ్గాగిపోయింది. దగ్గాగిపోయింది సార్ అంటే సార్ అయినా గాని నేను ఒక 2 గంటలు కూర్చొని చూస్తాను సార్. కూర్చొని చూడని చెప్పి. 2 గంటలకే ఒక్కసారో, 2 సార్లో వచ్చింది ఆయనకి దగ్గు. ఆయన షాక్ నిజంగా చెప్పాలంటే. ఇదేంటి సార్ 3 ఏళ్ల నుంచి నేను అస్సలు పొలమారినటువంటి దగ్గొచ్చేది. ఇది తగ్గిపోయింది ఊరికే. ఏం చేశారు? మాయ చేసిన మాయం మంత్రం ఏం చేయలేదు. నీ రూట్ కాజ్ అడ్రెస్ చేసామని చెప్పాం. జస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ కావాలంటే. చిన్న టీ ఇస్తాం సరిపోద్ది. తగ్గిపోద్ది. అంతే ఇమ్మీడియేట్‌గా అయిపోద్ది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే రూట్ కాజ్ అనాలిసిస్ మనం చేయాలి కాబట్టి. కంగారు పడొద్దు. కొంచెం టైం తీసుకొని మీరు ప్రాపర్‌గా డాక్టర్‌తో మాట్లాడి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చూసి దాన్ని అడ్రెస్ చేస్తే మీ ప్రాబ్లమ్ 100% తగ్గిపోతుంది. సరేనా? జాగ్రత్త పడతారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.